దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో ఆశీర్వాదాలతో మేళ్లతో నింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 45:2. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. గొప్ప వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. దేవుని పని ఏంటంటే మానవులను ఆశీర్వదించటమే ఆయన పని. దీవించటం, మేళ్లతో నింపటం. శత్రువు ఎప్పుడు కూడా సాతాను దేవుని పిల్లలు సంతోషంగా నెమ్మదిగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా బాధ పెడతా ఉంటాడు. కానీ మన దేవుడైతే మనలను ఆశీర్వదిస్తారు. నిత్యము ఆశీర్వాదమే, నిత్యము దీవెనలే, నిత్యము మేళ్ళు. యోబు జీవితంలో దేవుడు అనేక విధములైన మేళ్ళు చేశారు. ఉపకారములతో నింపారు. గొప్ప స్థితిలో ఊజు దేశంలో ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని ధరించుకొని ఆయన జీవిస్తూ ఉండగా సాతాను చూసి వారవలేకపోయాడు. ఆశీర్వాదంతో నింపబడ్డ వారిని అపవాది వారవలేడు. కానీ దేవుడైతే నిత్యము ఆశీర్వదించే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో శ్రమలు బాధలుంటే నీ ప్రభు నిన్ను వాటి నుంచి విడిపించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు, దీవించబోతున్నారు. నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నీ జీవితంలో ఎప్పటికీ నేను విడిచేది కాదు. కాబట్టి నిత్యము ఆశీర్వాదం పొందడానికి నీవు ఇష్టపడుతున్నావా? అయితే ఆయన మాట విను. ఆయనకు భయభక్తులు కలిగిండు, ప్రార్థన జీవితాన్ని కలిగిండు. వ్యాధులు, బాధలు, కష్టాలు ఎన్ని వచ్చినా నీ ప్రభు నీ చెయ్యి విడిచే దేవుడు కాదు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో. సాతాను వేసే వలలకి భయపడకు. అపవాది నిన్నేమీ చేయజాలడు. ప్రభు నిన్ను హెచ్చించువాడు. ఆయన కృపగల దేవుడు. కాబట్టి ఎవరు భయపడకున్నంత క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీ అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు. నీకు వందనాలు. ఇదిగో మా ప్రభువా, నిత్యము మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవుడవు. నీవు దయగల దేవుడవు, కరుణగల దేవుడవు. పరిశుద్ధాత్మ అభిషేకాలు అందరికీ దయచి రోగులైన వారిని స్వస్థపరిచిన అక్కర్లుండి తీర్చండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. అలాగే మీ దాసులను, దాసులను కాపాడి సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. సమస్త మానవాళిని నీవు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. మేళ్లతో నింపి మహిమ పొందు. శక్తిగా లేసైనామా నడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.